హరోం హర కుప్పంలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్లో ల్యాబ్ అసిస్టెంట్గా చేసే సుబ్రహ్మణ్యం సడన్గా ఆయుధాలు ఎలా తయారు చేశాడు, అంటే గన్స్ ఎలా తయారు చేశాడు, వాటిని ఎలా అమ్మాడు, అక్కడి నుంచి కుప్పంలో ఉన్న గన్ సప్లై అంతా తనే ఎలా చేశాడని జనరల్ స్టోరీ అన్నట్టు. ఈ మూవీలో నాకు విపరీతంగా నచ్చినాయి రెండు ఆస్పెక్ట్స్ చాలా బాగా అనిపించినాయి అనమాట. అవే ఒకటి కుప్పం యాక్సెంట్, ఇప్పటి వరకు చూడలేదు నేను, ఇప్పటివరకు వినలేదు. చాలా 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 ఒక యూనిక్ ఫ్లేవర్ తీసుకొచ్చింది అనమాట దీంట్లో, చాలా బాగా నచ్చింది అది. అండ్ సినిమాటోగ్రఫీ, పేరు గుర్తులేదు బ్రో సినిమాటోగ్రఫర్ది, చాలా బాగుంది. అంటే లైక్ ఒక డార్కిష్ కాంట్రాస్ట్ కలర్స్ తీసుకొచ్చిండు, చాలా బాగుంది అనమాట. ఆ గ్రీనరీ కానీ ఏదైనా కానీ ఆ పర్టికులర్ వరల్డ్కి అదొక విజువల్ లాంగ్వేజ్ క్రియేట్ చేసింది అనమాట. అది మాత్రం చాలా బాగా సెట్ చేసిండు. అదే కాకుండా చేతన్ భరద్వాజ్ అనుకుంటా మ్యూజిక్ కుమ్మేసాడు, అసలు మామూలు లేదు. బీజిఎం, నేను పాఠం గురించి మాట్లాడలేదు, బీజిఎం అయితే మాత్రం ఒకటి హరోం హర అని చెప్పేసి ఒకటి జనరల్గా జరుగుతూ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామిది, అది ఎప్పుడు వచ్చినా కానీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అసలు స్టోరీ గురించి ఏంటి అని అడిగితే మాత్రం సింపుల్, కేజీఎఫ్ ప్లస్ పుష్ప రెండు కలిపితే హరోం హర అనమాట. అంటే మరీ అంత అలా చెప్తున్నా ఏంటి అనగానే, ఎందుకంటే సేమ్ ఫార్ములా పుష్ప అండ్ కేజీఎఫ్ లో కూడా మనం చూసే ఉన్నాం. ఒక ఎస్టాబ్లిష్డ్ కింగ్డమ్ లోకి కొత్తోడు వచ్చేసి తన పవర్ తోటి పైదాకా ఎదిగి మిగతా వాళ్ళందరూ తొక్కిన తర్వాత పరిస్థితి ఏంటనే జనరల్ స్టోరీ అన్నట్టు. ఆ పర్టికులర్ స్టోరీ అంతా ఫస్ట్ హాఫ్ లో జరుగుతూ ఉంటుంది. అది మనకి విపరీతంగా నచ్చుతూ ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ కానీ అంత బాగా ఎస్టాబ్లిష్ చేయలేదు, కాకపోతే టిపికల్ మాస్ మసాలా హీరో ఏదైతే ట్రోప్స్ ఉంటాయో వాటిని బాగా చూపించారనమాట. వాటిని ఇంకొంచెం డీప్ గా వెళ్ళినా కూడా అవసరం అనే ఫీలింగ్ వస్తుంది, ప్లస్ లెంత్ ఎక్కువ క్రియేట్ అవుతుంది, అవసరం లేదనమాట, లాగ్ అవుతుంది. అలా కాకుండా దాన్ని ఎంత కావాలో అంతే చేశారు, అది అక్కడ వరకు సెట్ అయింది, బాగానే అనిపించింది. ప్రాబ్లం వచ్చింది అలా సెకండ్ హాఫ్. నాకైతే మాత్రం ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, ఈవెన్ పుష్ప అండ్ కేజీఎఫ్ లో కూడా ఆ పర్టికులర్ ప్రాబ్లం అయితే కరెక్ట్ క్రియేట్ అయింది. ఎందుకంటే మనం ఎప్పుడైతే కింది స్థాయి నుంచి హీరోని చూస్తూ వస్తామో, తర్వాత ఎప్పుడైతే పై స్థాయికి వెళ్తారో అక్కడ వరకు సినిమా బాగానే ఉంటుంది. ఈవెన్ ఇన్ కేజీఎఫ్ 2 లో కూడా మనకి హీరో ఆ పై స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ లెవెల్ని మెయింటైన్ చేస్తూ మిగతా విలన్లు ఎలా ఎదుర్కొనడం అది ఇంపార్టెంట్ విషయం అనమాట. టెక్నికలీ చెప్పాలంటే ఆ స్టేజ్కి వచ్చేసరికి విలన్లు అందరూ బఫున్గా అయిపోతారు, ఎందుకంటే అతనికంటే పవర్ఫుల్ ఎవడు ఉండడు అనమాట. అప్పుడు ఏం చేస్తారు అనేది ఇంపార్టెంట్ స్టోరీ. అక్కడనే ఇబ్బంది అవుతుంది నా ఫీలింగ్. ఈ సినిమాలో కూడా అదే ఇబ్బంది వచ్చింది. సెకండ్ హాఫ్ లో ఏవైతే ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉంటాయో అక్కడ మాత్రం చితికిల పడరని అనిపించింది అనమాట. ప్రణీత్ హనుమంతు వాజ్ ఓకే, బాగానే అనిపించింది యూట్యూబర్ కాబట్టి, అండ్ యాక్టింగ్ కూడా పర్లేదు అని అనిపించింది. బట్ యాజ్ అ హోల్ విలన్స్ కి అంత పెద్ద వెయిట్ లేదు బ్రో, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో చూపించిన వెయిట్ అంతా పుసుకుని ఎగిరిపోతుంది ఒక సీన్ లో. దాని తర్వాత వీళ్ళని నేను ఇంకా మెనసింగ్ అని ఎలా నమ్మాలి, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో చాలా క్రూయల్ గా చూపిస్తారు. అండ్ ఆల్సో దిస్ ఇస్ అన్ అడల్టరేటెడ్ ఫిల్మ్, దీంట్లో విపరీతంగా వైలెన్స్ గోరు బాగానే ఉన్నాయి. సో అవన్నీ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ లో ఇంకా బాగా వెయిట్ ఉండాలి, అండ్ ఆల్సో ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉండాలి. ఆ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లాంటివి లేకుండా జనరల్ గా మనం చూసిన టిపికల్ హీరోకి ఉండే ప్రాబ్లమ్స్ చూపించారు అనమాట. దానివల్ల కొంచెం అరే ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది, ఎంత మంచి సెటప్ పెట్టుకున్నాం, సెకండ్ హాఫ్ మళ్ళీ అదే వెళ్ళిపోయిందా అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మూవీలో వీళ్ళు తీసుకున్న స్టోరీ మనం ఆల్రెడీ చూసే ఉన్నాం, కాకపోతే కొత్త యాక్సెంట్, కొత్త వాట్ ఈస్ బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఆల్సో విజువల్ లాంగ్వేజ్ చాలా బాగుంది. సుధీర్ బాబు బాగా అనిపించింది, చాలా రోజుల తర్వాత సినిమాలో సుధీర్ బాబు చాలా బాగున్నాడు అనిపించింది. సునీల్ గారు టెక్నికల్లీ చెప్పాలంటే అంత బాగా చేశారని కూడా చెప్పలేము, ఎందుకంటే సైడ్ క్యారెక్టర్ లాంటివి చేశారు, దానికి అంతే పరిమితం చేశారనమాట. అండ్ ఆల్సో మాలవిక శర్మ, నాకు నచ్చింది ఏంటంటే ఈ సినిమాలో ఆమె ఒక లెక్చరర్, ఆమె జస్ట్ ఒక హీరోయిన్ రోల్ లెక్క తీసుకోకుండా ఆమె కూడా నార్మల్ గా ఇచ్చారనమాట. ఎందుకంటే మనం భీమా చూసాం, దానిలో తలకాయ నొప్పి సీల్ ఇంకెక్కడ ఉండవు అనమాట. యాజ్ అ హోల్ నాకు సినిమాటోగ్రఫీ చాలా బాగా అనిపించింది, మ్యూజిక్ బాగుంది, అండ్ ఆల్సో కుప్పం యాక్సెంట్ ఏదైతే అది కొత్త ఫ్రెష్ లుక్ అయితే గ్యారంటీగా ఇచ్చింది, మంచి బ్యాక్ డ్రాప్ అయితే గ్యారంటీగా ఉంది. బట్ సిమిలర్ ట్రోప్స్కి వెళ్ళిపోయింది అనమాట సెకండ్ హాఫ్ లో. దానివల్ల అరే ఆల్రెడీ చూసాం కదా, సేమ్ అదే వెళ్ళిపోతుంది అనిపించింది. కొన్ని పర్టికులర్ సీన్స్ చాలా బాగా రాసుకున్నారు, వాటిని మాత్రం బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అలాంటివి ఇంకో 2-3 సెకండ్ హాఫ్ లో ఉండాలనిపించింది అనమాట. సో అది నాకైతే అంతే అనిపించింది. ఇట్ వాజ్ ఓన్ ఓకే వాచ్. సో యా గైస్, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ హరోం హర. మీరు చూసారా లేదా కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. మనకి సండే నాడు లైవ్ ఉంటుంది 8 o'clock కి, ఎంజాయ్ చేసేద్దాం. అండ్ యా గైస్, దాట్స్ ఇట్. ఐ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్, సైనింగ్ ఆఫ్.